హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ రోహిత్పై చేయి చేసుకున్నాడని లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అనన్య బాధపడుతున్నట్టు నటిస్తూ, ఈ ఇంట్లో మనకి కొంచెం కూడా విలువ లేదా అత్తయ్య, ఏం జరుగుతుంది అత్తయ్య అని కావాలనే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనన్య. ఇంకా లీలావతి అనన్యతో, చూడమ్మా అనన్య, వాడు చిన్నవాడు, ఏదో తెలుసో తెలియకో చేశాడు, అందుకే మేము కూడా అని అంటారు పాపం లీలావతి. అది మీ మంచితనం అత్తయ్య, మీరు ఎప్పుడు ఇలానే సైలెంట్గా ఉంటే వాళ్ళకి మీ విలువ ఎప్పుడు తెలుస్తుంది అత్తయ్య. మీలాంటి మంచి వాళ్ళ ఇంటికి కోడలిగా రావడం, ముఖ్యంగా మీ ఇంటికి కోడలిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. అమ్మయ్యా, విత్తనాలు నాటేశాను, ఇవాళ రాత్రికి మొలకెత్తుతాయి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ సమీరా ఒక ప్లేస్లో మీట్ అవుతారు. సమీరా దర్శన్తో, దర్శన్ కామ్ డౌన్, నువ్వేమీ తప్పు చేయలేదు, వాళ్ళు నీ విషయంలో జోక్యం చేసుకుంటుంటే కొట్టి సమాధానం చెప్పావు అంతే అని అంటుంది సమీరా. లేదు సమీరా, నిజంగా నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. ఎంతైనా మావయ్య గారు వయసులో పెద్ద ఆయన, అన్నయ్యని ఇప్పటి వరకు నేను నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఆ శరణ్య వల్ల వాళ్ళిద్దరినీ నేను కొట్టాల్సి వచ్చింది. అయినా ఆ శరణ్య ఇలాంటిదనని నేను అస్సలు అనుకోలేదు. అలాంటి ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుంటుందని, ప్రాస్టిట్యూషన్ కేసులో ఉంటుందని నేను తన గురించి అస్సలు ఊహించలేదు. తను మంచిదే అనుకున్నాను, కానీ ఇలాంటిది అనుకోలేదు అని అంటారు శరణ్య గురించి దర్శన్. సమీరా, అయ్యో నేను కూడా అనుకోలేదు దర్శన్, నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పారు, అందుకే ఆ వీడియోని కూడా నీకు తీసుకొచ్చి చూపించాను అని శరణ్యని పోలీసులు ప్రాస్టిట్యూషన్ కేసుపై అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న ఫోటోలు, వీడియో చూపిస్తుందనమాట దర్శన్కి సమీరా. అందుకే దర్శన్ అంతలా ఫైర్ అయ్యి వాళ్ళందరిపై కూడా చేయి చేసుకుంటాడు. సరే, ఇంకా తన గురించి ఆలోచించి నా మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు తను ఎక్కడుందో, పోలీస్ స్టేషన్లోనే ఉంటుంటుందా, ఒకవేళ అమ్మకి తెలిస్తే అని అంటారు దర్శన్. నిజమనేది ఎప్పటికైనా తెలియాల్సిందే, ఎప్పటికైనా ఆంటీకి తెలిసినా తెలియకపోయినా తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది, ఎందుకంటే నీకు అత్తయ్య గారంటే ప్రాణం కదా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పటికే చాలా టైం అయింది కదా అని ఇంకా ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది సమీరా దర్శన్ని. అమ్మయ్యా, నేను చేసిన పని బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు నా ప్లాన్ అనేది మొదలు పెడతాను. ఆ కేసులో అది ఇరుక్కుంది కాబట్టి, అది ఎప్పటికీ ఇంటికి రాదు కాబట్టి అందరూ మర్చిపోయాక నేను దర్శన్ని పెళ్లి చేసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీరా. ఇది ఇలా ఉండగా శరణ్య, ఒరే వెదవల్లారా, నన్ను వదలండ్రా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమో, ఇదిగో చీర తీసుకువెళ్ళి కట్టుకో, నీకోసం భోజనం కూడా తీసుకొస్తాం అని చెప్పి కిటికీలోండి చీర ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంటుందనమాట శరణ్య. ఇంకా అలా తన చేతులు బాగా కట్టేసి ఫుడ్ని తీసుకొస్తారు శరణ్య కోసం. ఒరేయ్ బుర్ర తక్కువ వెదవల్లారా, చేతులు కట్టేస్తే ఎలా తింటాన్రా అని అడుగుతుంది శరణ్య. ఓ నిజమే బాయ్, ఇదిగో చేతులు కట్లు విప్పేద్దాం అని శరణ్య కట్లు విప్పేస్తారు ఆ రౌడీలు. ఇంకా వెంటనే హ్యాపీగా శరణ్య అక్కడే ఉన్న ఒక బ్యాంబూ బాస్కెట్ని తీసుకొని పటా వాళ్ళనైతే బాగా కొడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఒక పెద్ద రాడ్డు తెచ్చుకొని రాడ్డుతో ఆ రౌడీలిద్దరిని బాగా కొడుతుందనమాట శరణ్య. ఇంకా వాళ్ళు దెబ్బలు తిని పడిపోతే ఆ రాడ్డు పక్కన పడేసి వెళ్ళిపోవాలని బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఆ రౌడీలు, ఏయ్ ఎక్కడికి వెళ్తావు అని శరణ్యని మళ్ళీ తీసుకువచ్చి చేతులు కట్టేస్తారు. అప్పుడే కరెక్ట్గా అనన్య రౌడీలకి కాల్ చేస్తుంది. రేయ్ అది ఎలా ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది అనన్య. మేడం, మమ్మల్ని ఈవిడ పిచ్చ కొడుతుంది మేడం, ఇప్పుడే తీసుకొచ్చి కట్టేశాం మేడం, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని అంటారు. రేయ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తను నాకు చాలా ఇంపార్టెంట్, మీరు తన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి, బయటికి వెళ్లకుండా చూసుకోండి, అది నేను చెప్పినంత వరకు మీ దగ్గరే హ్యాపీగా ఉండాలి, అర్థమైందా అని చెప్పి కాల్ కట్ చేసి అనన్య పైకి చూడగానే అక్కడ రోహిత్ కనబడతారు. ఒక్కసారిగా రోహిత్ని చూసి షాక్ అయిపోతుంది అనన్య. రోహిత్ అలా అనన్య దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. ఇదేంటి ఇంత కోపంగా ఉన్నారు, ఒకవేళ వినేసుంటారా అని కంగారు పడిపోతూ ఉంటుంది అనన్య. ఏంటి అనన్య,
ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో ఇంపార్టెంట్ అంటున్నావు, ఎవరి గురించి అని అడుగుతారు రోహిత్. అమ్మయ్యా, ఈయన వినలేదా? అదేనండి, ఇంకెవరు, నా చెల్లెలు శరణ్య గురించి. పాపం తను ఎక్కడుందో ఏం చేస్తుందో, అందుకే మాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి నాకు తను ఇంటికి రావడం చాలా ఇంపార్టెంట్, నా చెల్లెల్ని మీరే కాపాడాలి, ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి అని అంటుంది అనన్య. శరణ్య అంటే నీకు ఎంత అభిమానం. సరే, నువ్వు బాధపడద్దు, ఎలా అయినా శరణ్యని మనం కాపాడుదాం అని ఓదారుస్తూ ఉంటారు రోహిత్ అనన్యని. అమ్మయ్యా, నా మాటలు వినలేదు అని రిలాక్స్ అయిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ కార్లో ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా శరణ్య నన్ను రక్షించండి రక్షించండి అని ఆ ఇంటి దగ్గర నుండి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రేయ్, ఏంట్రా మనకి టార్చర్ అని అనుకుంటారు ఆ రౌడీలు. అప్పుడే కరెక్ట్గా కారు ఆపుతాడు దర్శన్. ఇదేంటి శరణ్య వాయిస్లా అనిపిస్తుంది అని ఇంకలా చూసేసరికి కాపాడండి, నన్ను రక్షించండి, ఎవరైనా రక్షించండి అని అరుస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ కిటికీలోండి చూసేసరికి అక్కడ చేతులు కట్టేసి కనబడుతుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే ఆ డోర్స్ అన్నిటిని తన కాలితో గట్టిగా తన్ని ఆ రౌడీలందరినీ ఇంకా బాగా కొట్టి ఆ ఇద్దరు రౌడీలని శరణ్య రూమ్కి వస్తారు. ఇంకా శరణ్య ఒక్కసారిగా దర్శన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అలా శరణ్య అయితే చూస్తూ ఉంటే దర్శన్ శరణ్య కట్లు విప్పి రౌడీల నుండి శరణ్యని కాపాడి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి దర్శన్. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఉంటారు. దేవుడా, ఏంటి పరిస్థితి? లహరి పెళ్ళి అనుకున్నాము, త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిపించాలని, నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి అనుకుంటే కుటుంబంలో ఇలాంటి కలహాలు ఎందుకు తెచ్చావు తండ్రి? ఎందుకు తెచ్చావు? త్వరగా ఈ సమస్యని నువ్వే సాల్వ్ చేయాలి. నా కోడలు బంగారం, నిలువెత్తు బంగారం, అలాంటి నా కోడలు కనిపించకుండా పోయింది. తన ఇంటికి వచ్చేలా నువ్వే ఏదో ఒక దారి చూపించాలి దేవుడా అని పాపం దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉంటారు ఆనంద భైరవి. అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా ఆనంద భైరవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అనన్య కాంచనతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, ఈ ఇంట్లో బీటలు వారడం మొదలైంది కాబట్టి అగ్నికి ఇంకాస్త ఆద్యం పోయాలి అనుకుంటున్నాను. నువ్వు కూడా నాకు సహాయం చేయాలి, రా వెళ్దాం అని ఇద్దరు ఇంకా హాల్లోకి వస్తూ ఉంటే కరెక్ట్గా అలా ఇంకా దర్శన్ శరణ్యని తీసుకొని వస్తాడు. ఒక్కసారిగా దర్శన్ శరణ్యని చూసి షాక్ అయిపోతుందనమాట అనన్య. ఇంకా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఇదేంటి, నేను అనుకున్నది జరగలేదు, ఆ శరణ్య ఏంటి, అది కూడా దర్శన్ తీసుకురావడం ఏంటి అని షాక్లో ఉండిపోతుంది అనన్య. ఆనంద భైరవి మాత్రం వాళ్ళిద్దరిని చూసి, అమ్మా శరణ్య నీకేం కాలేదు కదా, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది పాపం శరణ్యని. ఆనంద భైరవి, పర్లేదత్తయ్య, నాకేం కాలేదు అని అంటుంది పాపం శరణ్య. ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ శరణ్య వైపు. శరణ్య కూడా దర్శన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, వెళ్ళండి అని ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఆనంద భైరవి వెంటనే విశ్వనాథం గారికి కాల్ చేసి, అన్నయ్య గారు, అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చేసింది, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్తారు. అవునా అమ్మా, అమ్మయ్యా, ఇప్పుడు మా మనసు కుదుటపడింది, సరేమ్మా అని పాపం ఇంకా విశ్వనాథం అయితే శరణ్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి డిన్నర్ టైంకి ఆనంద భైరవి, దర్శన్, శరణ్య, లహరి వీళ్ళందరూ వస్తారు. కానీ లీలావతి మాత్రం రారు. అక్క రా అక్క అని పిలుస్తూ ఉంటుంది ఆనంద భైరవి. ఇంకా లీలావతి వస్తారు. ఏంటక్క, భోజనం టైం అయింది, ఇంకా రాలేదు, రా కూర్చో అక్క అని అంటుంది. లేదు ఆనంద అని అంటారు లీలావతి. ఏమైందక్క అని అడుగుతుంది. చూడు ఆనంద, ఇన్ని రోజులు మనది ఒక ఉమ్మడి కుటుంబం అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు మేము అని వేరు చేసి దర్శన్ మాట్లాడిన తర్వాత ఇంకా మేమేం చెప్పాలి? ఈ ఇంట్లో మాకు హక్కేముంటుంది, మర్యాదేముంటుంది అని అంటారు లీలావతి. అనన్య హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. అక్క, ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? అక్క, మావయ్య గారు చనిపోయిన తర్వాత మనం ఎన్ని కష్టాలు పడ్డామో మనకే తెలుసు. మనం ఎన్ని పాటలు పడ్డామో, ఈ ఇంటిని ఒకటిగా ఉంచడానికి ఎన్నో విధాలైన త్యాగాలు చేశామో, యుద్ధాలు చేశామో నీకు తెలుసు కదక్క. అలాంటిదన్నీ ఎందుకు చేశామక్క?
ఈ ఇంటిని ఒక తాటిపై నడిపించడానికి, ఈ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకటేనని చెప్పడానికి నాకు అర్థమైంది. దర్శన్ చిన్నవాడు. వాడు ఏదో కోపంలో ఆవేశంలో తెలిసి తెలియక ఏదేదో మాట్లాడేశాడు. వాడి తరపు నేను నీ క్షమాపణ చెప్తున్నానక్క అని పాపం ఆనందభైరవి లీలావతి చేతులు పట్టుకుంటారు. అది చూస్తున్న కోటేశ్వరరావు అండ్ రోహిత్, అయ్యో పిన్ని అని అంటాడు పాపం రోహిత్. వద్దు వద్దు ఆనంద, క్షమాపణలు చెప్పి ఇంకా దూరం పెంచొద్దు అని అంటారు. అక్క, ఇంకొకసారి మీరు మేము అనే తేడా ఉండొద్దక్క, ఉండొద్దు. దర్శన్ మాటలకు నేను క్షమాపణ చెప్పాను కదా, ప్లీజ్ అక్క ప్లీజ్. ఇంకా విషయాలన్నీ మర్చిపో. ఎందుకంటే త్వరలోనే మనం లహరి పెళ్లి చేయాలి. లహరికి మీరే కదక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది. అలాంటిది ఎందుకని మీరిప్పుడు ఇంతలా బాధపడుతున్నారు? రాక్క అని చెప్పి పాపం అలా తన్నైతే తీసుకువెళ్ళిపోతూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తుంది ఆనంద. లీలావతి, కోటేశ్వరరావు, రోహిత్ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అనన్య వెంటనే, అయినా అంత అవమానం జరిగాక కూడా ఏంటిదంతా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అనన్య అయితే లీలావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు మీకు నేను వడ్డిస్తాను. ఇక్కడ ఎవరికి ఎవరో ఏమీ తెలీదు అని ఇంకనేలోపు కరెక్ట్గా అనన్య చెంప పగల కొడుతుంది. ఆనంద ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏయ్ కోడలివి, ఈ ఇంటి గురించి నీకేమీ తెలీదు, వేరు చేసి మాట్లాడుతున్నారని నువ్వెలా చెప్పగలవు? అయినా అక్క మనసులో విషపు బీజాన్ని నాటింది నువ్వేనని నాకు తెలుసు. ఇంకొక్కసారి నోరెత్తావో మర్యాదగా ఉండదు. అక్క రండక్క కూర్చోండి. రోహిత్ కూర్చోనన్నా, కూర్చోండి బావగారు అని అందరినీ కూర్చోపెట్టి ఇంకా భోజనం అయితే పాపం వడ్డిస్తూ ఉంటారు ఆనంద. ఏయ్ ఏంటి చూస్తున్నావు, వడ్డించో అని అంటారు ఆనంద అనన్యతో. ఇంకా అనన్య కూడా కోపంగా వడ్డిస్తూ ఉంటుంది భోజనాన్ని. ఇంకా దర్శన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కోపంగానే ఉంటాడు. అప్పుడే దర్శన్తో ఆనంద, దర్శన్ తెలుసా, లహరిని సరోజారావు గారు వచ్చి చూసుకున్నారు. లహరి వాళ్ళకి చాలా నచ్చింది. త్వరలోనే ముహూర్తం పెట్టుకోవాలి అనుకుంటున్నారు. మీరే ఎలా అయినా వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేయాలి. పెద్దమ్మ పెదనాన్నకి నువ్వు శరణ్య కలిసే సహాయం చేయాలి అని అంటారు ఆనంద. ఇంకా ఏమీ మాట్లాడకుండా దర్శన్ అయితే ఇంకా భోజనం కూడా మధ్యలో వదిలేసి చేయి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శరణ్య మాత్రం అలా ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా శరణ్య, ఏమైందమ్మా, వాళ్ళు ఎందుకు దర్శన్ అలా ఉన్నాడు అని అడుగుతుంది పాపం ఆనంద. ఇంకా ఏమీ మాట్లాడకుండా పాపం శరణ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లీలావతి ఆనంద భైరవితో, ఆనంద నీకు తెలీదు, కొన్నిసార్లు మనం ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళైతే నీతో ముందే చెప్పేవాళ్ళు, చెప్పలేదు అంటేనే వాళ్ళ మధ్య ఏదో జరిగింది అని అర్థం. నువ్వు ఆ విషయాలు అడిగి వాళ్ళ మధ్య ఇంకా దూరాన్ని పెంచొద్దు ఆనంద అని అంటారు. అక్క చెప్పింది కూడా నిజమే. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. సరే, నేను ఇలా విషయాల్లో జోక్యం చేసుకోనక్క అని పాపం చెప్తుంది ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ రూమ్లో ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే శరణ్యం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి అంత కోపంగా ఉన్నారు? నేను కూడా కోపాన్ని చూపించగలను అని అంటుంది శరణ్య. హేయ్, నువ్వు నాతో మాట్లాడద్దు, నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అని అంటారు దర్శన్. ఏంటి నేను చెప్పాల్సింది మీరు చెప్తున్నారా? అయినా ఒక్కటి అడుగుతాను చెప్పండి, ఆనంద అత్తయ్య గారు దేవత లాంటి వారు. అలాంటి వారికి పుట్టిన మీరు, తన కన్న కొడుకైన మీరు ఎంత నీచపు బుద్ధితో ఎలా ఉన్నారండి అని అడుగుతుంది శరణ్య. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు దర్శన్. అవును, అన్యాయంగా నన్ను నీచమైన కేసులో ఇరికించి మళ్ళీ మీరే విడిపించి ఇప్పుడు నన్ను రౌడీల దగ్గర నుండి కూడా కాపాడినట్టు బిల్డప్ ఇచ్చి ఇంటికి తీసుకువస్తే మరి ఏమంటాను అని అంటుంది శరణ్య. పిచ్చా నీకు? పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావా నువ్వు? నేను నిన్న కేసులో ఇరికించడం ఏంటి? నువ్వు ఆ కేసులో ఇరుక్కున్నావని నాకు సమీరా చెప్పింది. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. లేకపోతే ఈ విషయమే నాకు తెలిసేది కాదు. అయినా నాపై నెట్టేస్తున్నావు, నువ్వు మనిషివేనా అని అడుగుతారు దర్శన్. అబ్బా, ఎంత బాగా కవర్ చేసుకుంటున్నారండి. దేవుడు అనేవాడు ఉంటాడండి, ఖచ్చితంగా ఉంటాడు. దేవుడే మిమ్మల్ని మీరు చేస్తున్న విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటాడు. అయినా మీరు చేసిన పాపం ఊరికే పోదు అని అంటుంది శరణ్య.
నన్నంత మాట అంటావా అని దర్శన్ చెయ్యెత్తగానే శరణ్య గట్టిగా దర్శన్ చెయ్యి పట్టుకుంటుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. చెయ్యిని గట్టిగా పడేసి, ఇన్నాళ్ళు మీరు చూస్తున్న శరణ్య వేరు, ఇప్పుడు చూస్తున్న శరణ్య వేరు. మీరు ఎన్నన్నా ఏం చేసినా నా కళ్ళ ముందు ఎంత నీచానికి దిగజారినా నేను సైలెంట్గా ఉన్నాను. కారణం అత్తయ్య, కన్న తల్లిలా నన్ను చూసుకున్న నా అత్తయ్య. కానీ ఇప్పుడు మీరు ఇలాగ తెగించారంటేనే మీరు ఇంకా ఎంతటికైనా తెగిస్తారని నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పటి నుండి కొత్త శరణ్యని మీరు చూడబోతున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు నన్ను ఎదిరించి కానీ మీరు నాకు బాధ పెట్టేలాంటి పని ఏది చేసినా, మళ్ళీ ఆ సమీరతో ఇలాంటి ఏ ప్లాన్ అయినా కలిసి చేసినా మీ గురించి అన్ని నిజాలు అత్తయ్య గారికి ఖచ్చితంగా చెప్పేస్తాను, గుర్తు పెట్టుకోండి అని గట్టిగా చెప్తుంది శరణ్య. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు దర్శన్. అయినా ఇదంతా మీరు ఎందుకు చేశారా అని ఇన్ని రోజులు పిచ్చిదానిలా వెయిట్ చేసి ఆలోచించాను. కానీ అర్థమైంది, మీరు నాకు విడాకులు ఇవ్వాలి అనుకున్నారు. కానీ అలాంటి విడాకులు ఇలా చేస్తే ఇస్తానని మీరు ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. అందుకే మీ కళ్ళ ముందే అని ఆ విడాకుల పేపర్ని తీసుకువస్తుంది. ఇంకా డివోర్స్ పేపర్స్ని తీసుకువచ్చి గట్టిగా ఇంకా చించేసి దర్శన్ మొహంపై ఆ విడాకుల్ని విసిరిగొడుతుంది శరణ్య. మీరు నన్ను ఇలా బాధ పెడితే నేను విడాకులు ఇస్తాననుకుంటున్నారేమో. ఇవ్వను. చావైనా బ్రతుకైనా ఇక్కడే తేల్చుకుంటాను. మీరు ఆ సమీర వైపు వెళ్లకుండా కూడా ఇక్కడే చూసుకుంటాను. ఇప్పటి నుండి చూడండి నేనంటే ఏంటో అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. శరణ్య బిహేవియర్ని చూసిన దర్శన్, విడాకుల పేపర్లు కూడా మొహం మీద కొట్టడం చూసిన దర్శన్ ఒక్కసారిగా షాక్లో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.